ఈ చిత్రంలోని మాటలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి తీయబడలేదు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి. ఎందుకు బాస్ అంత మూడిగా ఉన్నావు? సిద్ధగారికి కాల్ చేసి మాట్లాడదాం. రే హార్ట్ గా ఇప్పుడు వరకు చేసిన చాలు, ఇంకా వద్దు. రే బ్రెయిన్, ఏం చేసినావంట్రా? నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు. ఆ అమ్మాయి క్యాజువల్ గానింది అంతే కదా. క్యాజువల్ అని నీకు చెప్పిందా? మరి సీరియస్ అని నీకు చెప్పిందా? బాస్ ఏంటి మాట్లాడు బాస్. నన్ను తప్పకండి, ఇద్దరు మాట్లాడుకోండి, డిసైడ్ అవ్వండి, తర్వాత నాకు చెప్పండి, నేను చేస్తా, సరేనా? అరే బ్రెయిన్, అమ్మాయికి ఏ ఫీలింగ్ ఉందో మనకు తెలియదు కదరా, ఎందుకు రాగమాగం చేస్తావు? అరే హార్ట్, ఫీలింగ్స్ ఉన్నాయో లేదు పక్కన పెట్టు, కానీ అమ్మాయిని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? సరే ఒక పని చేద్దాం, అయితే మాట్లాడదు. ఒకవేళ అమ్మాయికి నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే అప్పుడు వెంటనే మాట్లాడమన్నది. ఏమోరా మీ ఇష్టం, ఏదో చేసుకోండి. తర్వాత ఏమన్నా అయితే నాకు మాత్రం హెడ్ ఎక్ తీసుకురాకండి. బాసు వాడు అలాగంటే వెళ్ళగానే నువ్వు కాల్ చేయి, పర్సనల్ గా ఏం అడగద్దు, జస్ట్ కూల్ గా మాట్లాడంతే. కాల్ చేయాలి, పర్సనల్స్ అడగద్దు, మరి ఇంకేం అడగాలి? ఏ ఒకటి బాసు, ఏదో ఒక స్టోరీ అడుగు. ఏదొకటి, సరే. హాయ్ సీత. హాయ్ రామ్. ఏం చేస్తున్నారు? నీ కాల్ కోసమే వెయిటింగ్. అరే హార్ట్ గా అమ్మాయిల అబ్బాయిలు గంటలు గంటలు మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకుంటారంటావు? మన బాస్ మాట్లాడేది విను, నీకే అర్థమైతుంది. ఇంకా నువ్వే చెప్పాలి. చెప్పాలి? లేదు నువ్వే చెప్పు. మా స్కూటీకి 2 వీలర్స్ ఉంటాయి తెలుసా? అవునా? అయితే మా ఇంట్లో కార్కి 4 వీలర్స్ ఉన్నాయి. సీత, మన ఇద్దరికి జోక్స్ చాలా బాగా వచ్చి తెలుసా? అవునవును, అసలు నవ్వే రావట్లేదు. దేవుడా. ఓహో ఓ అమ్మాయి, నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. ఇందరిలో ఎలాగే అయినానే నీలాగే, నీ జాడని కనుక్కుంటూ వచ్చానే. వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా, నీకే జతగా అవ్వాలని. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి, ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఇంకా చెప్పాలి, ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి, ఇంకా నువ్వే చెప్పాలి, ఇంకా చెప్పింకా. ఓహో ఓ అబ్బాయి. బాసు అక్కడ ఇంకా ఇంకా తప్పితే ఇంకేముంది చెప్పి, ఈ పులిహార కలపడం మానేసి వచ్చిన పని చూడు బాసు. సరే సరే, ఏదోటి అడగాలి అంతే కదా, అడుగుతా. సీత, నీకు స్టోరీస్ ఏమన్నా తెలుసా? స్టోరీసా? ఏం స్టోరీ కావాలి? ఏ ఒకటి. మా ఊర్లో జరిగే రియల్ స్టోరీస్ ఉన్నాయి, చెప్తా, వింటావా? రమణ పెద్దనాన్న, ఆయనకి ఈ ఊర్లో ఒక హోటల్ ఉంది. దాంట్లో ప్రతి పని ఆయన్ని చేసుకుంటారు, కానీ వచ్చే ఆదాయం అంతంత మాత్రం. సాయి అన్న, రమణ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి, చదువుకున్నాడు కానీ ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా చెప్పినా కూడా వినడు. ఎరా జాబ్ చేసుకోవా? నేను నీకులా ఏ జాబ్ పడితే జాబ్ చేయనురా. మరి ఏం చేస్తారా? నాకంటూ ప్యాషన్ ఉందిరా, అదే నేను చేస్తా. ఏంటో ఆ ఫ్యాషన్?
ఏమోరా, నాకు తెలీదు, అదే ఆలోచిస్తున్నా. ఏమోరా, నీ ఇష్టం. మీ నాన్నగారు చాలా కష్టపడుతున్నారు, ఒకసారి ఆలోచించు. ఏ పోరా, నన్ను జాబ్ చేయమని ఇప్పుడు వరకు మా నాన్నే చెప్పలేదు, నువ్వేంట్రా చెప్పేది? అయినా నా లైఫ్కి ఏంట్రా, బిందాస్గా ఉంది. పల్లెటూరు కదా, హోటల్ మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎంత కష్టం వచ్చినా డబ్బులు మాత్రం ఎవరి దగ్గర తీసుకోరు. అందుకే బాబాయ్ నాన్న రోజు రమణ పెద్ద నాన్న హోటల్లోనే టిఫిన్ చేస్తారు. అలా అయినా ఆయనకి సహాయం చేసినట్టుంటుందని. ఎప్పుడు ఫోనేనా? పిల్లం కష్టపడుతుంది, సాయం చేద్దామని ఏం ఉండదు. ఎందుకుండదు? ఇలాగి నేను మడత పెడతానుగా. ఆగండి ఆగండి, ఎలా మడత పెట్టాలో చెప్తాను. ఇట్టా 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 ఇలా మడత పెట్టండి. ఎట్టా 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 ఇంతేనా? అబ్బా, మీకే పని చేత కాదు. రమణ, ఒకసారి ఎలారా? ఏంటయ్యా పిలిచారు? మన టిఫిన్ డబ్బులు ఇద్దామని. మంచిదయ్యా, సమయానికి ఇచ్చారు. సరుకులు అయిపోయినాయి, ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నానయ్యా. భలేవాడు అయ్యా. నాన్న డబ్బులు కావాలి. ఎంత కావాలి నాన్న? ఈ సరిపోతాలే. అదేంటయ్యా, సరుకులు అయిపోయినా అన్నావు కదా. పర్లేదయ్యా, నేను చూసుకుంటాను. ఇదిగో ఈ డబ్బులు వద్దయ్యా, వద్దు, పర్లేదు, నేను చూసుకుంటాను. అరే ఇట్రా. నిన్నే. చెప్పండి ప్రెసిడెంట్ గారు. మీ నాన్న చాలా కష్టపడుతున్నాడు రా. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేసుకుని మీ నాన్న సహాయంగా ఉండొచ్చు కదా. ఏం చేయాలో నాకు తెలుసు ప్రెసిడెంట్ గారు, వెళ్తా. అరే ఇలా చూడు, మనిషి ఉండగా వాల్యూ తెలియదురా, పోయాక తెలిసిన ఉపయోగం లేదు. సరే సరే, ఏ రా. మీకు ఇప్పుడు అర్థం కాదులే, వెళ్ళండి. మీ ఎవరికే లెక్కలు రావురా, అందుకే నా వాల్యూ మీకు తెలుస్తలేదు. నేను లెక్కల్లో పర్లేదురా, ఫస్ట్ నువ్వు సోషల్ చదువు. మీ నాన్న హిస్టరీ ఏంటో నీకు అర్థం అవుతుంది. ఏ పోరా. ఏట్రా చేతను? అరే నా దగ్గర ఏ పవర్స్ ఉన్నాయరా? ఏం పవర్స్ అయ్యి? అరే రాత్ర పవర్ పోయిందిరా, 10 లెక్కిటి లోపల రావాలన్నాను, వచ్చేసిందిరా. అయ్య బాబాయ్, నిజమా? ఒరే సో నెట్వర్క్, అక్కడేం చేస్తున్నావు? లేరా. ఏ ఈ విషయం మీ అయ్యగారు చెప్పరా? కరెంట్ పోయినప్పుడు చెప్తానురా. అయ్యో రమణ, లే 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 లే. రమణ గారు లేండి లేండి, జాగ్రత్త జాగ్రత్త, లేండి లేండి. ఏమైంది రమణ? ఏం లేదయ్యా, కొంచెం కళ్ళు తిరిగి. సరే అయ్యా, నేను వెళ్తాను. సరే రమణ, జాగ్రత్త. సరే, ఆయన కొంచెం ఇంటి దాకా దింపిరా వెళ్ళి. అలాగేనయ్యా. ఈయనేంటి అలా కూర్చున్నాడు? ఈ వాడికి పని స్టార్ట్ చేసేయాలి కదా. అరే చిన్న,
నాకు ఆరోగ్యం బాగాలేదురా. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఏంట్రా లేవా? సర్లే నేనేదో చూస్తానులే. నాన్న ఒక్క నిమిషం. రే పండు, ఒక 500 కావాలరా. దేనికిరా? నాన్న కుంట్లో బాగాలేదురా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అర్జెంట్ రా. నీకు మళ్ళీ ఇచ్చేస్తాను రా. ఏంట్రా ఇచ్చేస్తావా? ఎలా ఇచ్చేస్తావరా? ఏ రోజైనా పనికెళ్ళావా నువ్వు? అరే పండు, రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను రా. నా దగ్గర అయితే లేవురా బాయ్, వెళ్ళి ఎవరన్నా అడుగు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళి 5,000 రాసేస్తుంటా. గమ్ముని వెళ్ళి నువ్వు. అమ్మా, ఇద్దరికి సరిపడా క్యారేజ్ కట్టు. చూడు, ఒక ఏజ్ వచ్చాక అమ్మా నాన్నలకి పిల్లలు అవసరం ఉంటుందిరా. కొందరు పిల్లల్ని తిట్టు కొట్టు లైన్లో పెట్టుకుంటారు, మరికొందరు వాళ్ళే మారతారు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ నాన్నలాగా నీకు 3 పూటలు తిని పెడతానికి ఆయన ఎన్ని రోజులు వస్తున్నాడు తెలుసా? అసలు ఈ వయసులో ఆయన ఇంత కష్టపడాల్సిన పనే ఉందిరా. నీ గురించే కదా. అమ్మా నాన్న పరిస్థితులు అర్థం చేసుకున్న చదువులు మీకెందుకురా? ఆ రోజు నుంచి ఉద్యోగం చేసుకుంటూ పెద్దనాన్ని బాగా చూసుకుంటున్నాడు. మనిషి మారాలంటే బలమైన సంఘటన ఏదో ఒకటి ఉండాలి కదా. మన వల్ల ఏ ఉపయోగం లేకపోయినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఎదిగినా అమ్మ నాన్న కళ్ళల్లో మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. మనల్ని వదలని ఆ ప్రేమ, ఆ సహనం దేవుడి సృష్టిలోనే ఒక మహా అద్భుతం అమ్మ నాన్న. రామ్, నన్ను కూడా నువ్వు అలా చూసుకుంటావా? సీత, అవును రామ్, నన్ను తిట్టు కొట్టు ఏమైనా అను, కానీ ఏదైనా సమస్య వస్తే నా చేయి మాత్రం వదలకు. ముందే చెప్పా అమ్మాయిని మనం డిస్టర్బ్ చేస్తున్నాంరా అని. విన్నారా? వినలేదు. ఇప్పుడు చూడండి. అరే బ్రేను ఆగరా, ఇంత జరిగాక ఇంకేంటి ఆగేది? సీత, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ బాయ్.